వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కాంగ్రెస్ పార్టీను బయట వాళ్ళు ఓడించాల్సిన అవసరం లేదు. పార్టీ తనలో తానే బలహీనపడుతుందనే వ్యాఖ్యలు గతంలో వినిపించేవి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ విమర్శలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నేతల వ్యాఖ్యలు, రాజీనామా ఎపిసోడ్లు పార్టీ ఖచ్చితంగా ఇబ్బందిగా మారుతున్నాయి. సమన్వయం లోపం, నాయకత్వంపై సందేహాలుండటం, ప్రాంతీయ వర్గ పోరాటాలు కలిపి ఎన్నికల ముందు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ఆయన అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదే పార్టీ వర్గాల్లో అసంతృప్తి రేపుతోంది. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు రావటం వ్యూహాత్మకంగా దెబ్బతీస్తుందనే విమర్శలు వచ్చాయి. అయితే స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న కేడర్కి ఇది గందరగోళాన్ని కలిగిస్తోంది. ఇక అస్సాంలో పరిస్థితి మాత్రం మరొక కోణాన్ని చూపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా ఆకస్మికంగా రాజీనామా ప్రకటించారు. ఇదైతే ఖచ్చితంగా సంచలనమే సృష్టించింది. ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పినా కూడా కొద్ది గంటల్లోనే కేంద్ర నాయకత్వం జోక్యంతో ఆయన నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో పార్టీలో అంతర్గతంగా ఉద్రిక్తతలను బయటపెడుతోంది. ఇక రాష్ట్రంలో గౌరవ్ గొగోయ్, రబికిన్ హుస్సేన్ వంటి నేతలు కూడా మధ్య ఆధిపత్య పోరు ఉందనే చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఇక పార్టీ అధ్యక్షుడు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మల్లికార్జున్ ఖర్గే, ఇంతో పాటు కీలక నేత రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరూ కలిసి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అసంతృప్తి పూర్తిగా తగ్గలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచార యాత్రలు మాత్రమే సరిపో, అంతర్గతంగా కూడా పార్టీ గట్టిగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, సమన్వయం, స్పష్టమైన నాయకత్వ రేఖ అవసరమని కూడా సూచిస్తున్నారు. మరి ఇదే టైంలో ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇంకా మరిన్ని రాజీనామాలు రావచ్చని కూడా వ్యాఖ్యానించడం రాజకీయ వేడి పెంచుతోంది. మరి ప్రత్యర్థి పార్టీలకు ఇలాంటి పరిణామాలు అయితే ప్రచార ఆయుధాలుగా మారుతున్నాయి. మరొక 3-4 నెలల్లో జరగబోతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గట్టిగా కీలకం. మరి ఈ ఎన్నికల్లో ప్రదర్శన బలహీనంగా ఉంటే పార్టీ జాతీయ స్థాయిలో మరింత క్షీణించే ప్రమాదం ఉండనే ఉంది. గెలవగలిగే రాష్ట్రాల్లో కూడా అంతర్గత విభేదాలు ప్రతికూల ఫలితాలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. మరి పార్టీ పునరుద్ధరణకు కేవలం విమర్శలు అయితే సరిపో, వ్యవస్థలో కూడా మార్పు కావాలి, నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలి. స్థానిక స్థాయిలో కూడా సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు అవసరం. లేకపోతే కాంగ్రెస్సే ఓడించుకుంటుంది అన్న విమర్శ మరింత బలపడే అవకాశం ఉంది. మరి రాహుల్ గాంధీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.